అక్టోబర్ 4 శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అక్టోబర్ 5న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాలో 2,000 జమ కానున్నాయి. బీజేపీ మంత్రి సత్యకుమార్ వైఎస్ఆర్ జిల్లాను కడప జిల్లాగా మార్చాలని సీఎంను కోరారు. మంత్రి కొండా సురేఖను రాజీనామా చేయమని హైకమాండ్ ఆదేశించింది. జగన్ కనుసైగ చేసి ఉంటే టీడీపీ ఉండేది కాదు అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు. విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మృతుల దేహాన్ని తరలిస్తున్న భద్రతా సిబ్బంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులో కేసు నమోదు. ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగచైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. తమన్ ఒక ట్వీట్లో ఓజీ సినిమాకు ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని వ్యక్తం చేశారు. జీగ్రా సినిమాలో ఆలియా భట్ను తప్పక తీసుకోవాల్సి వచ్చిందన్నట్లు దర్శకుడు వాసన్ బాలా వ్యాఖ్యానించారు. కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా షూటింగ్ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాలు వెల్లడి. 9 ఏళ్ల కెరియర్లో తొలిసారి ఓపెనర్ కమ్ వికెట్ కీపర్గా సంజూ సంసన్. హైదరాబాద్లో భారత్ బంగ్లా టీ20 టికెట్లను అక్టోబర్ 5 నుంచి విక్రయిస్తారని సమాచారం. హర్ష సాయిపై లుక్అవుట్ నోటీసుల జారీ.